నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సారథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కొట్టాల యాదగిరి నాయకత్వంలో ఉద్యమకారుల భూ పోరాటం లక్ష్యంకై జూలై 2 హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ వద్ద బహిరంగ సభ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేపడుతున్నారని తెలిసిందే. సందర్భంగా తెలంగాణ రక్షణ సేన దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కామాజీ అనురాధ ఆధ్వర్యంలో తన స్వగృహంలో పార్టీ నాయకులతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కాన్స్టిట్యున్సీలోని ఉద్యమకారుల భూ పోరాటానికై కవితక్క జూలై 2న ఆహ్వానం పలుకుతుందో భారీ ఎత్తున యాదన్న గారి అండర్లో తీసుకురావాలని మేము కోరుచున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా వాళ్ళ జీవితాలు రాష్ట్రం సాధించక ముందు ఏ విధంగా ఉన్నాయి, అంతకన్నా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పి మన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితక్క గారు తెలంగాణ ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో భూ పోరాటానికి సిద్ధమై ఉద్యమకారుల పక్షాన నేనున్నాను, ఉద్యమకారులకు జరగాల్సిన న్యాయం జరిపిస్తానని చెప్పి ఒక తెలంగాణ ఆడబిడ్డగా కొట్లాడుతూ ఉంది. దీనికి తెలంగాణ రక్షణ సేన నాయకులు మరియు ఉద్యమకారులందరూ కూడా వాళ్ళ యొక్క హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి ఈ భూ పోరాటాన్ని స్వచ్ఛందంగా అందరూ కూడా పాల్గొని ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్, జై కవితమ్మ, జై కవితమ్మ. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమ సమయంలో ఎగిసిన ఉద్యమ కెరటము మన తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ రక్షణ సేన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఉమ్మడి మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా దుబ్బాక కాన్స్టిట్యున్సీలో అన్న కొట్టాల యాదగిరి అన్న జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో అండ్ అనురాధక్క దుబ్బాక ఇన్ఛార్జ్ అక్కగారి ఆధ్వర్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున ఉద్యమకారుల ఆశయాలు, ఆకాంక్షలు సాధన కార్యక్రమాన్ని ఈ రోజున టీఆర్ఎస్ కుటుంబాన్ని ఒక వేదికగా చూడటం, ఉద్యమకారుల కుటుంబాలు అన్ని పార్టీల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా ఒక దగ్గర చూడటం చాలా సంతోషించదగిన విషయంగా ఉంది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు కానీ ప్రస్తుత పాలకులు కానీ ఉద్యమకారుల విషయంలో అన్యాయమే చేశారు. ఈ రోజున తెలంగాణలో మొదటగా బాధపడ్డ బిడ్డలు ఎవరు అని అంటే తెలంగాణ కోసము చెమటోర్చి రక్తాన్ని చిందించిన బిడ్డలు ఉద్యమకారులే అని తెలంగాణ రాష్ట్రం అంతా గమనిస్తుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రానికి అమ్మాయి కవితమ్మ నేనున్నాను అంటూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన నాడే మొదటిగా అక్క అనౌన్స్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మొదట ఉద్యమకారులకే ప్రయారిటీ ఇస్తుందని అక్క భారీ బహిరంగంగా గర్వంగా ప్రకటించారు. అదేవిధంగా ఈ రోజున ఉద్యమకారులకు న్యాయం చేసే దిశలో జూలై 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఉప్పల్ బగాయత్లో జూలై 2న ఉద్యమకారుల భూ పోరాటం అనే ప్రోగ్రాంకి అక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావాలని చెప్పేసి తెలంగాణ అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు పిలిపివ్వడం జరిగింది. అదే దిశలో ఈ రోజున దుబ్బాక కాన్స్టిట్యున్సీ నుంచి అనురాధక్క గారు అలాగే కొట్టాల యాదగిరి అన్న గారి ఆధ్వర్యంలో భారీగా వేల మంది బిడ్డలు తరలి వస్తారని వాళ్ళు మాకు చెప్పడం చాలా సంతోషించదగిన విషయము. జూలై 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే సిద్దిపేట జిల్లా నుంచి దుబ్బాక కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ప్రతి ఉద్యమకారుడు ప్రతి ఉద్యమకారురాలు ఆ రోజున ఉప్పల్ బగాయత్లో కనిపించాలి. అన్నలారా అక్కలారా ఇదే మీకు సాదరాహ్వానం. ఇది తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారి పిలుపుగా మీరు స్వీకరించాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఉద్యమకారురాలు ఆ రోజున ఉప్పల్ బగాయత్లో కనిపించాలి. మరొక మిలియన్ మార్చ్ మరి యొక్క సకల జనుల సమ్మె తలపించే విధంగా మనం భూ పోరాటాన్ని పోరాడి సాధించుకునే విధంగా తెలంగాణ రక్షణ పనిచేస్తుంది. అదేవిధంగా కవితమ్మ పిడికిలికి మనం పిడికిలు బిగించి అక్క అడుగులో అడుగు వేసి ఈ రోజున ఉద్యమకారుల ఆశయాలు సాధించుకుందామని చెప్పేసి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. జై తెలంగాణ. మరి చాలా నెల వరకు వెయిట్ చేయడం జరిగింది. మరి ఈ వెయిటింగ్ లో ఇట్లా మీరు ఎలాంటి స్పందన లేదు కాబట్టి
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులను ఒకటి చేసి ఒక్క తాటిపై చేసి ఉప్పల్ బగాయత్తులో 2వ తారీఖు జూన్ 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఉద్యమకారులతోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఉద్యమకారులకు పంచుతామన్న ఉద్దేశంతో కవితక్క గారు నడుము కట్టే విషయం తెలుసు. ఆ ఉద్యమం ఎట్లుంటుందంటే మరో మిలియన్ తలపించే విధంగా ఆ ఉద్యమం జరగబోతుంది. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో భూ పోరాట ఉద్యమం ఇట్లా అదే విధంగా జరగడానికి సారథ్యం వహిస్తున్నటువంటి కవితక్క గారు మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లా మానకండూరులో ఉద్యమకారుల తరపున నిలబడి వారికి భూమి ఇంటి స్థలాన్ని ఇప్పేయడం ఇట్లా జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ఏదైతే ఉప్పల్ బగాయత్లో ప్రోగ్రాం తీసుకున్నామో 250 గజాల భూమిని ఉద్యమకారులకు పంచిపెట్టి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం వచ్చి కవితక్క గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ₹1 కోటి ఉద్యమకారులకు ఇస్తామని చెప్పేసి అమరవీరుల కుటుంబాలకు ఇస్తామని చెప్పేసి ఇంతకు ముందే గతంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు నేను ఉద్యమకారులందరికీ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, వేడుకుంటున్నా. ఉద్యమకారులారా ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ న్యాయం చేయలేదు. మరి కవితక్క గారి సారథ్యంలో జరగబోతున్నట్టు భూ పోరాటాన్ని విజయవంతం చేసినట్టయితే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల జీవోను తక్షణమే సవరించి పెరిగిన ధరలకు అనుగుణంగా నెలకు 26,000 కనీస వేతనంగా నిర్ణయించాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ బోనస్లపై ఉన్న సీలింగ్లను ఎత్తివేయడంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, లేబర్ కోడ్లలో కార్మికులకు నష్టం చేసే నిబంధనలను తొలగించాలని కోరింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీస వేతనాల జీవోను సవరించాలని, ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా నెలకు కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు, చిన్న కార్మికులకు పైన బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ పైన సీలింగ్ పెట్టారు. ఈరోజు వేలాది కోట్లు సంపాదిస్తున్నటువంటి యజమానులకు మాత్రం సీలింగ్ లేదు, వాళ్ళ లాభాల మీద సీలింగ్ లేదు. కానీ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తూ కొద్దిపాటిగా వస్తున్నటువంటి జీతం మీద పీఎఫ్, ఈఎస్ఐ లాంటి బోనస్ లాంటివి ఉంటే ఈ కొద్దిపాటి సంక్షేమం కూడా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో సీలింగ్ పెట్టారు. కాబట్టి ఆ సీలింగ్ను ఎత్తివేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు నష్టం చేసేటువంటి లేబర్ కోడ్స్లో ఉన్నటువంటి రూల్స్ను మార్చాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఏఎల్సీ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం తన తప్పుడు పద్ధతులను మానుకొని నిత్యావసర ధరలు ఎట్లయితే పెంచుతుందో దానికి అనుగుణంగా కార్మికుల యొక్క జీతాలు పెంచాలి, లేదంటే నిత్యావసర వస్తువుల ధరలైనా తగ్గించాలి. ఇవి రెండు చేయకుండా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులను, వాళ్ళ కుటుంబాలను తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన యొక్క కార్మిక వ్యతిరేక చర్యలను మానుకోవాలి. కనీస వేతనం 26,000 నిర్ణయించాలి. లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సింగరేణి కాలరీస్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకాల లెక్కల్లో సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు వ్యత్యాసం ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్వతంత్ర విచారణ జరపాలని జీఎల్, బీకేఎస్, ఐఎఫ్టీయూ కార్యనిర్వాహక అధ్యక్షుడై కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంశంపై సీబీఐ, సిట్ లేదా హైకోర్టు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వ రంగ పరిశ్రమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి సింగరేణి సంస్థలో 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి, అమ్మకం, రవాణా మధ్యలో వచ్చినటువంటి తేడా 40 లక్షలుగా ఉందని, ఈ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని ఈ మధ్యకాలంలో మీడియా వార్తలు, ఇతర రాజకీయ పార్టీలు, కొన్ని కార్మిక సంఘాలు, అదేవిధంగా
జూన్ 10న కేంద్ర గనుల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి కూడా లేఖ రాయడం ఇవాళ సింగరేణిలో తెలంగాణలో కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారంగా 2024-25 సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి 69.1 మిలియన్ టన్నులు, రవాణా అమ్మకం ద్వారా జరిగింది 65.27 మిలియన్లు, అంటే 3.74 మిలియన్లు, అంటే 4 మిలియన్లు. 4 మిలియన్ అంటే 40 లక్షల టన్నుల బొగ్గు. దీని విలువ 1600 కోట్లని అంటున్నారు. మేమేమంటున్నామంటే ఇది అంకెల గారిడినా, నిజంగా బొగ్గు లేకున్నా ఉన్నదని చూపించారా, బొగ్గు మాయమైందా అనే దానిపై ఇవాళ కిషన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ, వార్తా కథనాలపై వస్తున్నటువంటిది, అదేవిధంగా సింగరేణి ఖండించిన తీరుపై, వీటన్నిటిపైన కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపివ్వాలి. అది సిబిఐ అయినా, లేదా రాష్ట్రంలో సిట్, లేదా సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులతో అయినా పర్లేదు, ఒక విచారణ కమిటీని వేసి దీనిపై పూర్తిగా దర్యాప్తు నిర్వహించి నిజాలు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ఇవాళ సింగరేణి కార్మిక వర్గానికి, తెలంగాణ ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా సింగరేణి మరొక వైపున దీనిని ఖండిస్తూ చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మేము కొనసాగిస్తున్నామని, అమలు చేస్తున్నామని, సింగరేణిలో బొగ్గు చాలా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అమ్మకం, రవాణా, ఉత్పత్తి ప్రక్రియ మొత్తంగా కూడా సజావుగా జరుగుతుందని చెప్తూ ఉంది. కానీ గతంలో మనం సింగరేణి చరిత్ర చూసుకున్నట్టయితే సింగరేణిలో భారీ యంత్రాల అవినీతి పైన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హౌస్ కమిటీని వేసింది. ఆ తర్వాత డీజిల్ కుంభకోణం జరిగింది, ఇసుక కుంభకోణాలు జరిగాయి, ఉద్యోగాల పేరు మీద కూడా జరిగాయి, మెడికల్ మాఫియా కుంభకోణాలు జరిగినాయి. అదేవిధంగా ఓబీ ఓవర్ బర్డెన్, ఓసీ గనులలో ఓబీ పైన కూడా అనేక రకాలుగా కుంభకోణాల వార్తలు వచ్చాయి. కనుక ఇందులో వాస్తవం ఎంతున్నా సరే సింగరేణికి పడ్డటువంటి ఈ మచ్చను తొలగించుకోవాల్సినటువంటి అవసరం సింగరేణి పైన కూడా ఉందని చెప్పి గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం IFTU రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి సవనీయంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది. సిబిఐ చేత, సిట్ చేత ఒక విచారణ నిర్వహించాలని మరొకసారి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎస్ రాజశేఖర్ ఆదేశాల మేరకు రామగుండం నియోజకవర్గంలోని అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా డీసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించారు. నీ ఫోటో వచ్చినక్కడ నీ ఫోటో, తాత వచ్చినక్కడ తాత ఫోటో, చిన్నమ్మలో అయితే చిన్న ఇవ్వాలి ఇట్లా ఫోటో వస్తుంది. వచ్చినక్కడ పక్కకి ఇట్లా ఫోటో పెట్టి ఈ డీటెయిల్స్ అన్ని నింపి వాళ్ళ ఫోన్లో ఒక ఫోటో తీసుకుంటారు. ఇదంతా ఎందుకు అని అంటే ఇప్పుడు నీకు ఓటు హక్కు ఉన్నది నిజమా కాదా, నీ ఓటు నిజమా కాదని కేంద్ర ప్రభుత్వం మళ్ళొక్కసారి ఓట్ల సవరణ చేయమని పెట్టారు. నువ్వు కనుక ఇది నింపి సంతకం పెట్టి వాళ్ళ కాగితం ఇవ్వకపోతే నీ ఓటు మిస్ అవుతుంది. ఓటు మిస్ అయితే రేషన్ కార్డుకు, వివిధ మన సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా ఇబ్బంది. నమస్తే కాదు, ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలి. ఏదైనా డౌట్ అయితే నాకు ఫోన్ చేసినమ్మ. మన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓట్లకు సంబంధించి ఎవరెవరికి ఓట్లు ఉన్నాయి, ఇంకా కొన్ని దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి
ఎప్పుడు లేని విధంగా ఎస్ఐఆర్ అంటే ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను చేసారు. దీంట్లో జరిగే నష్టం ఏంటంటే ఇటువంటి ఫామ్ పట్టుకొని మన బిఎల్ఓలు తమ్మనేని కోమల గారు, లేకపోతే మిన్నియో, మన హేమలత అంగన్వాడీ టీచరు, లేకపోతే కవిత మేడం, నలుగురు మన దగ్గర బిఎల్ఓలుగా ప్రభుత్వం నియమించింది. వాళ్ళతో పాటు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వస్తారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు ఈ ఓటరు దీని మీద ఇక్కడ ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకొని మీ ఓటర్కి సంబంధించిన లిస్ట్ అంతా ఏదైతే మీకు సంబంధించిన డాటా ఉంటుందో, మీ పేరు కావచ్చు, ఇంటి అడ్రస్ కావచ్చు, ఇంటి పేరు కావచ్చు, ప్రతిదీ కూడా చిన్న తప్పు లేకుండా నింపి సంతకం చేసి ఒక పేపర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సంతకం తీసుకొని మనం ఒక పేపర్ తీసుకుంటే వాళ్ళు మొబైల్ ఫోన్లో మీరు మొత్తం కూడా ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసి మీ మన ఫేస్ని స్కాన్ చేసి ఒక క్యూఆర్ కోడ్ ఉంది కదా, దీన్ని క్యూఆర్ కోడ్ అంటారు. ఈ కోడ్ని చేస్తేనే మనకు ఓటు వస్తుంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఓటు ఉంది కదా, మనం ఇది చేసుకోకపోతే ఏం కాదు కదా అనుకుంటే మన ఓటు పోతుంది. ఒకవేళ మన ఓటు వేయిందనుకో మన రేషన్ కార్డుకి, మన ఆధార్ కార్డుకి, మన ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలన్నిటి కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 100 రోజుల పని మార్చి పొద్దుగాల 8 నుంచి 9 వరకు చేసే పనిని 1 దాకా చేసారు. మళ్ళీ ఓట్ల పేరుతో కూడా ప్రజలకు నష్టం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా బిఎల్ఓలు వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఈ ఫామ్స్ నింపి సంతకాలు వేసి తీసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎవరికైనా ఓటు రాకపోయినా, ఎవరిదైనా ఓటు లేకపోయినా, బిఎల్ఓ మేడం వచ్చి మీకు ఇటువంటి పేపర్ ఇవ్వకపోయినా, మీ ఓటు నమోదైనట్టుగా మనకు కాగితం రాకపోయినా, ఎటువంటి సందేహం ఉన్నా, ఎటువంటి డౌట్ ఉన్నా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ మమ్మల్ని కానీ మాకు ఫోన్ చేసినా, మీరు మాకు ఎవరి ద్వారా సమాచారం పంపినా మేము వచ్చి మీ ఇంటికి ఆ బిఎల్ఓ గారిని అక్కడికి పిలిపించి మీ ఓటు చేయించే ప్రక్రియ చేస్తాం. మాకేమైతే అంటే నా ఓటైనా మీ ఓటైనా లాస్ట్కి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఓటు కూడా పేరు తప్పు చేసిరని ఆయననే బాహుటంగా పత్రికా ముఖంగా చెప్పింది. అంటే ఇది ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి ఓట్లను పోగొట్టుకోకుండా అందరూ కూడా ఓటర్ నమోదు చేయించుకోవాలి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము మళ్ళీ మా అందరు గడపకు వస్తాము. ఖచ్చితంగా బిఎల్ఓలతో సహకరించి అందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఒక స్వయం ప్రతిపత్తిగా, స్వయం రాజ్యాంగబద్ధంగా నడపాల్సిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఒక రకంగా ప్రొవైడ్ చేసినట్టుగా ఇవాళ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు ఈ ఓటర్లకు సంబంధించినటువంటి సవరణ ఏదైతే ఎస్ఐఆర్ ఉన్నదో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది గతంలో చాలాసార్లు జరిగింది. కానీ ఈసారి దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నదంటే, ఒకసారి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకున్నా, కేరళ తీసుకున్నా, లేకపోతే ఎక్కడెక్కడైతే రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినావో ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లనేమో ఉంచి, ఎవరైతే బీజేపీకి ఓటు వేయరో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉంటారో, ఎవరైతే ఆ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు అభిమానులుగా ఉంటారో వాళ్ళ ఓట్లను ఏదో ఒక రీజన్ చూపించి, ఏదో ఒక సాకు చూపించి ఓట్లు తీయించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాల లింగంలోకి ఓటు వేయాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు సవరణ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్క భారత పౌరుని ఓటు పోవద్దు అనంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరిగి ప్రజలకు అవగాహన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రాంత ముద్దుబిడ్డ మన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా దుద్దిల్ల శ్రీనిబాబు గారు, మరీ ముఖ్యంగా మన రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు, బిఎల్ఓలు ప్రభుత్వం నిర్వహించిన బిఎల్ఓలకు అనుసంధానంగా బిఎల్ఏలను నియమించి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకు సంబంధించినటువంటి పత్రాలు అన్నిటిని కూడా సేకరించి వాళ్ళకి ఇచ్చి, ఏదైతే ఎస్ఐఆర్ చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏదేదో సాకులు చూపించి ఓట్లను తీసేయకుండా అందరికీ కూడా భారత పౌరులందరికీ ఓటు హక్కు కలిగించే విధంగా అవగాహన చేయాలని చెప్పిన నేపథ్యంలో ఇవాళ పెద్దంపేట గ్రామంలో గడప గడప తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇదే రీతిలో అంతర్గా మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా తిరిగి ఏ ఒక్క ఓటు కూడా భారత పౌరుని ఏ ఒక్క ఓటు కూడా పోకుండా కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్తూ ఈ ఎస్ఐఆర్ విషయంలో అలసత్వం, ఆందోళన వద్దు కానీ అప్రమత్తతే ముద్దు అనేటువంటి పేరుతోటి అలర్ట్గా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ప్రజలని అలర్ట్ చేయడం కోసం, అప్రమత్తత చేయడం కోసం వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిల్లా బ్యారేజీల గేట్లను వెంటనే మూసివేసి గోదావరిలో నీటిని నిల్వ చేయాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మంతని గోదావరి
ని సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరిని ఎడారిగా మార్చిన పాపం రేవంత్ రెడ్డి మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్దే అని అన్నారు. వాతావరణ శాఖ ముందుగానే ఎల్సినో ప్రభావంతో ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందని హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేపట్టలేదని ఆరోపించారు. నీళ్లను ఆపము, రైతులను ఎండబెడతాం అనేది కక్ష కట్టుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఇప్పుడు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పొంగిన పిల్లే చూసి ఎందుకంటే వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పింది కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని, వారితో పాటు వారికి సహకరిస్తున్న అడుగులోకి మడుగులొత్తుతున్న మంతిని ఎమ్మెల్యే కళ్ళు తెరవాలని, మంథని నడి గోదావరిలో ఉండి వాళ్ళ కనువిప్పు కావాలని ఇక్కడ నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈసారి వర్షాలు కురవవు, వర్షాలు తక్కువ ఉంటాయి, ఎలినో వస్తూ ఉన్నది అని సంవత్సరం క్రితం నుండే చెప్పినప్పటికీ మేడిగడ్డ బ్యారాజును 2 పిల్లర్లను పునరుద్ధరించకపోవడం వలన మనం జూలైలోకి ఎంటర్ అవుతా ఉన్నాం 2 రోజులలో. అయినా కూడా ఇవాళ గోదావరి ఎడారిని తరపించే విధంగా అక్కడనో ఎక్కడనో కుంటలలో ఇక్కడ చెలిమెల తవ్వితే ఉన్నాయి తప్ప నీళ్లు గోదావరిలో ఎక్కడ కూడా నీళ్లు లేవనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. వీళ్ళు 33 రకాల సన్నాలను 7 రకాలకు తీసుకొచ్చి ఆ 7 రకాలు కూడా పండకుండా, అసలు వడ్లే పండకుండా కక్ష కట్టినట్టుగా మనకు కనబడతా ఉన్నది. మనం మంత్రిని గోదావరిని చూస్తూ ఉంటే స్నానానికి వెళ్ళాలంటే ఇక్కడ చెలబలు తవ్వుకొని స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మంత్రి ఎమ్మెల్యే ఈ రాష్ట్రాన్ని మళ్ళొకసారి అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అడుక్క తినే రాష్ట్రంగా చేయడానికే కంకణం కట్టినట్టుగా మనకు కనబడతా ఉన్నది. చూడండి, మేడిగడ్డ దగ్గర ఎంత నీళ్లు పోతాయి. ఇవాళ కూడా రోజుకు 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి. ప్రాణహితను కలుపుకొని ప్రవహిస్తున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఇంకో 10,000 క్యూసెక్కులు దగ్గర పెట్టి కనబడుతుందా? 10,000 క్యూసెక్ల నీళ్లు పోతా ఉన్నాయి ఇవాల్టికి కూడా. అంటే ఎంత పెద్ద విపత్తును మరి కాపాడుకునే అవకాశం ఉండే మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరించుకుంటే వీళ్ళు ఇసుక దోపిడీ చేయడానికి, 1,000 కోట్లు ఇసుక ద్వారా సంపాదించుకోవడానికి బ్యారేజీల దగ్గర, గేట్ల దగ్గర ఇసుకను తవ్వి ఇప్పటి వరకు ఇక్కడ సిరిపురం బ్యారేజు, సుందిళ్ళ బ్యారేజ్ను పునరుద్ధరించలే. అన్నారం లేదు, మరి మేడిగడ్డ లేదు. అన్నారం దగ్గర ఏం సమస్య లేదు, మనకు పైన ఉన్న సుందిళ్ళ సిరిపురం దగ్గర ఉన్న బ్యారేజ్ దగ్గర ఏం సమస్య లేదు. ఇక్కడ అన్నారం దగ్గర ఆపితే నీళ్ళు ఆపితే ఇప్పటికీ ఇదంతా కూడా సస్యశ్యామలం అయిపోతుండే. వీళ్ళిద్దరూ ఇసుక దోపిడీ కోసం ఇంత పెద్ద ఎత్తున రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ మా గ్రామాలు గోదావరి ఒడ్డు మీద ఉన్నటువంటి గ్రామ రైతులందరూ కూడా అన్నా ఏదన్నా ఒకటి మాట్లాడు, ఈ ముఖ్యమంత్రికి మంత్రి ఎమ్మెల్యేకు కళ్ళు తెరిపించు అని వాళ్ళ విజ్ఞప్తి మేరకే నేను ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు రోజు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మా మొర ఏ విధంగా తెలుస్తుందో నువ్వు ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పైసలు సంపాదించుకోవడానికి చూపించే శ్రద్ధ, ప్రజలను రైతులను కాపాడుకోవడానికి చూపిస్తలేనంతానికి ఏడారిలాగా మారినటువంటి ఈ గోదావరిని చూస్తే మనం జూలై మాసంకి ఇంకో 2 రోజుల్లో ఎంటర్ అవుతాం.
అంటే ఇవాళ ఇక్కడ అడుగుపెట్టే పరిస్థితులు ఉండకుండా నీళ్లు గోదావరి ఒడ్లపాలెం పారేది ఈ రోజులలో. అంటే తెలిసినా కూడా ఈసారి వర్షాలు పడయని వాళ్లకు వాతావరణ కేంద్రం చెప్పినా కూడా కాళేశ్వరం బ్యారేజ్ను పునరుద్ధరిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని వేల ఎకరాల పంటను ఎండబెడతా ఉన్నారు, లక్షల ఎకరాల పంటను ఎండబెడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి కూడా కష్టం ఇప్పటికీ వచ్చినట్టుగా పేపర్లలో కూడా రాస్తా ఉన్నారు. అయినా కూడా వీళ్ళకి ఈ ప్రజలతోటి ఓట్ల సంబంధం తప్ప ఈ ప్రజల ఆకలితో సంబంధం లేనట్టుగా ఇవాళ మంత్రి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కాళేశ్వరం బ్యారేజ్ను కళ్ళల్లో పెట్టుకొని ఇంత పెద్ద సమాజాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, ఇప్పటికైనా 3 ఏళ్లకు దగ్గరికి వస్తూ ఉన్నది, ఇంకెన్ని రోజులు దీని మీద బతుకుతారు? కాళేశ్వరం పేరుతోటి ఎన్ని రోజులు బతుకుతారు? ఎంతమందిని చంపేస్తారు మీరు? ఇప్పటికైనా కళ్ళు తెరవాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా అన్నారం గేట్లన్న ముయ్యాలి, సుందిల్ల గేట్లన్న తక్షణమే ముయ్యాలి. యుద్ధ ప్రతిపాదిక మీద అక్కడ ఉన్నటువంటి షిల్ట్ తీసేసి ఆ గేట్లను ముయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ గోదావరిలో మంచిగా నీళ్ళు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెడితే పెట్టండి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టండి, ఇబ్బంది పెట్టండి, కానీ సామాన్యమైనటువంటి రైతులను ప్రజలను ఎందుకు మీరు గోసవుచ్చుకుంటారు? మా మీద కోపం ఉంటే చూపించుకోండి, మా మీద మీకు ఎంత కసి ఉంటే దాన్ని వెళ్ళబుచ్చుకోండి, కానీ సామాన్యమైన రైతులు ప్రజలు అరిగోసపడతా ఉన్నారు. గంగ స్నానం చేయాలంటే ఈ ప్రాంతంలో ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు మళ్ళీ గంగ స్నానం చేసి ఇంటికి పోతారు. గంగ స్నానానికి వస్తే నీళ్లు లేవు, ఇవాళ వర్షాకాలంలో కూడా నీళ్ళు లేవు. మరి ఏం సందేశం ఇస్తా ఉన్నాడో ఇవాళ రేవంత్ రెడ్డి మంత్రి ఎమ్మెల్యే జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు కళ్ళు తెరవాలని. వాళ్ళు కళ్ళు తెరవకపోతే ఖచ్చితంగా ప్రజలు కళ్ళు తెరుస్తారు. ప్రజల ఆగ్రహానికి ఏదైతే నువ్వు అంటున్నావు కదా, నేను ఎవరు ఆయన పేరేంది మొన్న చెప్పిండుగా సైకో హిట్లర్ అన్నావు కదా, హిట్లర్ను కూడా మట్టి గర్పించిన చరిత్ర ఉన్నది ఈ ప్రపంచంలో. కనుక హిట్లర్ను కూడా మట్టి గర్పించిన, నువ్వు కూడా హిట్లర్ కన్నా తాతవు, నిన్ను మట్టి కూడా కర్పిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు హిట్లర్ అయినా ఏదైనా ప్రజల ఆగ్రహానికి ఎవరు కూడా తట్టుకోరనే విషయాన్ని గుర్తుపెట్టాలి. తక్షణమే ఈ గేట్లను కిందికి దించి నీళ్ళు ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ సమాజం మేలుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. రామగుండం నగర పరిధిలోని గోదావరికని కూరగాయల మార్కెట్ ను మేయర్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్లోని చికెన్, మటన్, ఫిష్ షాపులతో పాటు వాటి పరిసరాలను పరిశీలించి వ్యాపారులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని సూచించారు. షాపులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, తాత్కాలిక గూడాలను తొలగించి రేకులతో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొనుగోలుదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా షాపుల వద్ద పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాలెన్స్ కాదు, వాడు రోడ్ ఎక్సైజ్ చేసిండు, ఇప్పుడు లొల్లి పెట్టి దానికి టెండర్ పెట్టి ఇవ్వమంటుంది, అది కాదని చెప్తున్నాను. కొట్టుకో ఫోన్ అయిపోయింది. పీడిఎఫ్ ఉంటుంది, అది పెట్టండి మేడం. కేసీఆర్ మీ దగ్గర కూడా ఉంటుంది కదా, ఎంఆర్ఓ ఆఫీస్లో మీ దగ్గర నుంచే తీసుకుంటాం కదా మేము ఎవ్రీ ఎలక్షన్. మాట్లాడాలి, తీసుకొని అది అర్జెంట్గా ఇవన్నీ మరి జరగంటే మళ్ళీ మార్కెట్ అలేకపోతే తేలేమన్నా అది అటు సైడ్ అక్కడ యాక్చువల్లీ ఏదైతే
హద్దు ఉందా హద్దు వరకు రేకులు వేసి ఒకటే చివరి నుంచి ఇక్కడ 2 రోజులలో అయిపోవాలి. యాంగ్లర్స్ పెట్టుకొని చేస్తారు చూసుకుంటే అక్కడ పెట్టుకోండి. ఎవడన్నా మనకు కన్జ్యూమర్ ఇవి ఉన్నాయి కదా దాని మీద వేసుకొని అదంతా సిస్టమేటిక్గా నీట్గా చేయాలి. కింద కూడా ఏదైనా ఉంటే మాత్రం రూము తాళం ఎత్తి పని చేయాలి. లూజ్ చేసుకోండి. అర్థమైందా? నీట్గా చేసుకోండి. ఎవరైనా వచ్చి మన దగ్గర మటన్ తీసుకుంటాడు కూడా దోసేసుడు ఈజీగా అలవాటు అయిపోయింది. క్లియర్ చేసి ఇస్తే కూడా 1 రోజులు అయ్యేది కానీ నాకు సమాధానం లేదు. దీనికి అందరూ సమాధానం. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి వెజిటేబుల్ మార్కెట్ని అంతా కూడా పూర్తి స్థాయిలో రెనోవేషన్ చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 5 కోట్ల రూపాయలు కేటాయించి ఈ మార్కెట్ మొత్తాన్ని కూడా రెనోవేషన్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మార్కెట్ విజిటింగ్కు సోదరి మానస కార్పొరేటర్ తోటి కలిసి, అలాగే మా గౌరవ కాల్వ లింగసమన్న గారు, శ్రీనివాస్ గారు, గట్ట రమేష్ గారు అందరితో కలిసి ఒకసారి మార్కెట్ విజిట్ చేద్దామని వస్తే ఈ 5 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ సరిపోని పరిస్థితులలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా షెడ్ కానీ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. ఏదైతే మెయిన్ రోడ్డు నుంచి ఈ మార్కెట్ వరకు ఉన్న రోడ్డును కూడా పూర్తి స్థాయిలో చేస్తే మాత్రమే హోల్సేల్ వ్యాపారులందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి యథావిధిగా వ్యాపారం సాగించుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి దానికి సంబంధించి ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మెయిన్ రోడ్డు నుంచి చివరి వరకు వెంటనే రోడ్డు కూడా ప్రారంభించమని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ వారం రోజులలో దీనికి సంబంధించిన రోడ్డు పనులన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించి నెల రోజుల లోపల ఈ మార్కెట్ అందరికీ కూడా మళ్ళీ పూర్వ స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చికెన్ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇదంతా రెనోవేషన్ చేసినాం కనుక మార్కెట్ అంటే ఒక అందంగా ఒక మంచిగా కనిపించేటట్టు ఎవరైనా వ్యాపారుల దగ్గరికి కస్టమర్లు వస్తే చూస్తేనే ఇక్కడ మనం చికెన్ కానీ ఫిష్ కానీ లేకపోతే మటన్ కానీ తీసుకునేటట్టు ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే వర్షాకాలం సమీపిస్తూ ఉన్నది. ఈ వర్షాకాలంలో ఇక్కడంతా అస్తవ్యస్తంగా తయారు చేసి మనం ఇష్టానుసారంగా పడేస్తే వచ్చే కస్టమర్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక ప్రతి వాళ్లకు ఇక్కడ అన్ని సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించినాం. ఆ షెడ్ల ముందట ఒక 5 ఫీట్లతోటి పూర్తి స్థాయిలో ఒక మన రేకులకి సంబంధించిన యాంగ్లర్స్ తోటి ఒక షెల్టర్ మాదిరిగా వేసుకొని ఇదంతా నీట్గా చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ మార్కెట్ని అంతా కూడా ఒక నెల రోజుల లోపల వ్యాపారస్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తున్నారు. దాని ప్రకారం ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా కరెంటుకు సంబంధించిన స్తంభాలన్నీ కూడా షిఫ్ట్ చేయిస్తూ ఉన్నాం. పూర్తిగా రోడ్ల మీద ఉండడం వలన వచ్చే ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉన్నది, వ్యాపారులకే కాకుండా కస్టమర్లందరికీ కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది. కనుక ఈ వారం రోజులలో దాన్ని కూడా షిఫ్ట్ చేయించేసి ప్రయత్నం చేస్తాము. అలాగే ఏదైతే బ్రిడ్జి అక్కడ అండర్ బ్రిడ్జ్ ఉన్నదో దాని మీదకి వెళ్ళి డ్రైనేజ్ ఉన్నదో దాని మీదకి వెళ్ళి కూడా 2 బ్రిడ్జిలు కట్టడం జరిగింది. ఇంతకుముందు ఓన్లీ ఇన్నే ఉండేది. ఏదైనా వ్యాపారస్తులు ఇక్కడ వెహికల్స్ వస్తే ఒకే రోడ్డు నుంచి రావడం మళ్ళీ అదే రోడ్డు నుంచి వెళ్ళడం వల్ల అనేక ఇబ్బందులు జరిగినాయి. కానీ దీనికి అనుగుణంగా ఈరోజు ఎగ్జిట్ వేరే ఎంట్రన్స్ వేరే కూడా చేయడం జరిగింది. అదే మాదిరిగా బ్యాక్ సైడ్ పార్కింగ్ చేసుకునేందుకు కూడా దాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాను. అడిషనల్గా కూడా మహిళలందరికీ సపరేట్గా ఒక పబ్లిక్ టాయిలెట్స్ కూడా కట్టమని చెప్పేసి కూడా అధికారులకు సూచన చేయడం జరిగింది. వారు కూడా దాని మీద డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మార్కెట్లోకి వచ్చే ప్రతి వాళ్ళకు కూడా అందుబాటులోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. కానీ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా దయచేసి సహకరించండి. ఈ గోదావరిఖని మార్కెట్ అంటేనే ఒక అందమైన మార్కెట్. ఇక్కడికి పోతే అన్నీ బాగుంటాయి. మనం ఆ మార్కెట్కు వెళ్ళి ఏదైనా తీసుకోవాలి కొనుక్కోవాలని ప్రజలు ఆలోచించే విధంగా ఈ మార్కెట్ను ఒక సుందరంగా తీర్చిదిద్దేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎన్ని కోట్ల రూపాయలైనా వెచ్చించి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అభివృద్ధి చేసేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా వ్యాపారస్తులు ప్రజలు అందరూ కూడా సహకారం చేయండి. రామగుండం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని మున్సిపాలిటీ జంక్షన్లో పోలీసులు విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల వ్యతిరేక మానవహారం నిర్వహించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు 1 టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, అఫ్జలుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరికని ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా డీసీపీ రామరెడ్డి, ఏసీపీ రమేష్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాలని అన్నారు. వ్యసనానికి గురైన వారికి డీ అడిక్షన్ కేంద్రాల ద్వారా వైద్య చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరు వినబడుతున్నది వాయిస్ మన గోదావరికని పట్టణం యందు డ్రగ్స్ రహితలో భాగంగా ఈరోజు ఈ మానవారం నిర్వహించడం జరగడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంట్లో ఉండే సంవత్సరాల పిల్లలందరూ కూడా దీని మీద ఎక్కువ ఈ గాంజాకు తర్వాత మిగతా అలవాటు పడుతున్నారు కాబట్టి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దవాళ్ళందరూ కూడా ఉండే యువకులు ఎవరు కూడా అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి డీసీపీ గోదావరికని మడత రమేష్ సార్ 2 నిమిషాల్లో మన ప్రాంతానికి ఆపేసేయండి. ఎదురుగా తెలియదు అసలు అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి గాంజా తాగడం వల్ల ఈ యొక్క పిల్లల యొక్క యువకులు సుమారు 17-18 సంవత్సరాల నెల రోజులు 18 సంవత్సరాల యువ అతని యొక్క ఆరోగ్య నలుగురు ఒక వ్యక్తి ఎట్లుంటున్నాం. అదేవిధంగా ముఖ్య అతిథులు మన పెద్దపల్లి డీసీపీ సార్ రామరెడ్డి సార్, అదేవిధంగా గోదావరికని ఏసీపీ సార్ రమేష్ సార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గోదావరికని ఏసీపీ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతాను. ముఖ్య అతిథులు మన పెద్దపల్లి డీసీపీ సార్ రామరెడ్డి సార్, అదేవిధంగా గోదావరికని ఏసీపీ సార్ రమేష్ సార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గోదావరికని ఏసీపీ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతాను. మత్తు పదార్థాల గురించి అవేర్నెస్ చేస్తూ వారం రోజులుగా ప్రోగ్రామ్ చేస్తూ ఈరోజు స్కూల్ పిల్లలతోటి మానవాహారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మేము సమాజానికి పబ్లిక్ మా అప్పీల్ మా రిక్వెస్ట్ ఏంటి అంటే సమాజంలో ఎక్కడ మీకు ఏది తెలిసినా కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మేము పోలీస్ శాఖ తరఫున దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తూ ఉన్నాము. మీకు తెలిసిన ఏ సమాచారం అయినా గాంజాయి గురించి కానీ మత్తు పదార్థాల గురించి కానీ ఏ సమాచారం అయినా మీకు తెలిస్తే 100కు కాల్ చేసి చెప్పండి. దాన్ని మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఉంటే డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి తీసుకెళ్ళి వాళ్ళను మాన్పించే ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా అలవాటు ఉంటే వాళ్ళను నేరస్తులుగా చూడకుండా వాళ్ళను బాధితులుగా చూసి మేము వాళ్ళకు హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి పబ్లిక్ నుంచి మేము ఈ కోఆపరేషన్ కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇది దీంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకు, ముఖ్యంగా వాహనదారులకు ఎంతో కొంతగా మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయి ఉంటారు. దానికి ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ అందరికీ మళ్ళొకసారి పోలీస్ శాఖ తరఫున అప్పీల్ ఏంటంటే ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గోదావరికని సబ్ డివిజన్లో ఈరోజు మనం తలపెట్టుకున్న ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని గత 22 జూన్ నుంచి మనం జరుపుకుంటున్నాం. ఈరోజు చివరి రోజైనటువంటి మానవహారానికి
ఇక్కడ ఏర్పాటు చేసిన మా ఏసీపీ గోదావరి ఖని రమేష్ గారు, సిఐ గోదావరి ఖని ఇంద్రసేనారెడ్డి, అడిషనల్ సిఐ అఫ్జల్ అండ్ వారి మొత్తం టీం కలిసి గత వారం రోజులను దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రాంను ముందుకు చేర్చే ప్రక్రియలో ఈ డ్రగ్స్ రహిత మన తెలంగాణ రాష్ట్ర హానరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం దీన్ని గత 6 నెలల నుంచి మేము డ్రగ్స్ రహితలో భాగంగా ఈరోజు ఈ ప్రపంచం డ్రగ్స్ వ్యతిరేక దినాన్ని జరుపుకున్నట్లో భాగంగా ఈ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు, అలాగే నేను గోదావరి ఖని ప్రజలకు నా చివరి విన్నపం ఏంటంటే, మనం డ్రగ్స్ కంట్రోల్ పెట్టుకోవడమే కాకుండా పక్కన ఎవరు డ్రగ్స్ తీసుకున్న వారిని చూసి కూడా మనం 100 కానీ 1908కి మీరు తప్పకుండా తెలియపరుస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా వచ్చే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అవుతామని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.